కాంతానికి నీ మీద ఎంత కోపంగా ఉందంటే, ఎంత మండిపడుతోందంటే, నీ మీద కోపం ఒకవేళ పిల్లల మీద కూడా చూపిస్తుందేమో. అలాగే నీ విషయంలో అనకూడని మాటలు కూడా ఏమైనా అంటుందేమో. లేదు పెద్దత్తయ్య, అత్తయ్యగారు అంత పని ఎంత మాత్రం చేయరు. ఆవిడికి నా మీద కోపం ఉండుండొచ్చు, కానీ తన కొడుకన్నా మనవాళ్ళన్నా ప్రాణం ఇస్తారా ఆవిడ వస్తారా? అరే మరి అమాయకురాలివి నువ్వు. ఎన్నాళ్ల పాటు ప్రదీపు సాగరు ఆవిడ మనవలుగా ఉంటారో అన్నాళ్ళు ఆవిడ మనవలంటే ప్రాణం పెట్టేస్తుంది. అయితే ఏ రోజున వాళ్ళు తమ తల్లికి కొడుకులుగా ఉంటారో ఆ రోజున తెలుస్తుంది నీకు. అప్పుడు కాంతం కోపం మరింత ఉడికి ఉడికి బయటపడుతుంది. చూడు, నా చెల్లెల సంగతి అణువణువు నాకు బాగా తెలుసు. కానీ నా చెల్లెల్ని చెడ్డదనడం నాకసలు ఇష్టం లేదు. అయినా ఏం చేస్తాను, అదేగా ఉన్నమాట. అయినా నువ్విదంతా ఎలా భరిస్తున్నావో నాకు కొంచెం కూడా అర్థం కావటం లేదు. అరెరే, నీలాంటి కోడలే అందరికీ దొరకాలి. చాలా అదృష్టవంతురాలు మా కాంతం, నిజంగానే. నువ్వు నా మాట విను. కాంతా నొప్పించడానికి నువ్వు నిరంజన్ని పిల్లల్ని పంపిస్తే మంచిది. నువ్వు స్వయంగా మాత్రం వెళ్ళొద్దు. తనకి సర్ది చెప్పడానికి నేను కూడా ప్రయత్నిస్తాను, నచ్చ చెప్తాను. మాధవి, ఏర్పాట్లన్నీ అయిపోయినాయా? అమ్మేది? ప్రభా, నువ్వు వచ్చేసావా? ఐఎమ్ సో హ్యాపీ. హ్యాపీ దీపావళి. నీకు కూడా సేమ్ టు సేమ్ హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ. నువ్వు ఈరోజు చాలా మెరిసిపోతున్నా. నిన్ను చూస్తుంటే పండుగ కాంతంతా నీకే వచ్చినట్టు అనిపిస్తోంది. నో సీరియస్లీ, నీ జ్యువెలరీ, నువ్వు కట్టుకున్న చీర, నీ జుట్టు, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. అసలు ఏంటంటే స్వీటీ, నేను ఏది వేసుకున్నా సరే అయిపోతుంది. ఒకటి చెప్పనా? చెప్పు. నువ్వు రామ్మూర్తి గారి పేమెంట్ టైంకి ఇచ్చేస్తావు కదా? అఫ్ కోర్స్ స్వీటీ, ఇంకో 2 రోజుల్లో ఫుల్ అండ్ ఫైనల్ పేమెంట్ చేసేస్తాను, ప్రామిస్. అలాగేలే. ఐఎమ్ సారీ. అదేమిటంటే నాకు ఇలాంటి విషయాల్లో చాలా టెన్షన్గా ఉంటుంది. నేను అనవసరంగా టెన్షన్ పడుతున్నాను. నువ్వు ఇచ్చేస్తాను అన్నప్పుడు తప్పకుండా ఇచ్చేస్తావు కదా, ఆబ్వియస్లీ. నీకో సంగతి చెప్పనా? నువ్వు నాకు ఈ మాట చెప్పి నా మనసులోని భారం మొత్తం దించేశావు ప్రభా. నేను ఇలాంటి విషయాల్లో చాలా టెన్షన్ పడతాను, యునో. ఇంకొక సంగతి కూడా చెప్పాలి. నిజం చెప్పనా? అదేంటి? అదేంటంటే ఇవాళ నా ఫ్రెండ్స్ అందరిలోకి నువ్వే చాలా అందంగా కనిపిస్తున్నావు. పద, 1 నిమిషం. మరి మీ ఆయన, మీ అబ్బాయి కనిపించడం లేదేంటి? వాళ్ళు వదిన గారింటికి వెళ్ళారు. మీ ఆడపడుచుంటికా? అవును. మరి నువ్వెళ్ళలేదెందుకు మీ ఆడపడుచుంటికి? నేనక్కడికి వెళ్ళిపోతే మరి ఇక్కడికి ఎలా వస్తాను? అవునులే, అది నిజమే. కానీ ఇవాళ పండుగ రోజు కదా, దీపావళి పండుగ. ఒకవేళ మీ ఆయన ఊళ్ళో లేకపోతే అది వేరే విధంగా ఉండేది. అయినా దీపావళి రోజు నువ్వు మీ ఆయనతో కలిసి లేవంటే అది కొంచెం విచిత్రంగా ఉంది. ఐ మీన్, ఇది బాలేదు ప్రభా. హాయ్ ప్రభా. హలో హేమలత. హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి. వావ్ ప్రభా, ఈ నెక్లెసే కదా నువ్వు రామూర్తి గారి దగ్గర కొనుక్కుంది? నిజంగా ఈ నెక్లెస్ చాలా బాగుంది తెలుసా? యు ఆర్ సో బ్యూటిఫుల్ అండ్ లుకింగ్ లైక్ ప్రిన్సెస్. అది నాకు తెలుసు. నిజంగానా? నువ్వు నన్ను ఆట పట్టించడం లేదు కదా? ఆట పట్టించడం ఏంటి? నువ్వు రాగానే నేను కూడా చెప్పాను కదా, నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావని. థ్యాంక్ యూ. సరే కానీ పూజకి టైం అవుతోంది. పూజకు వెళ్దావా? గాయ్స్, అందరూ పూజకు రండి. కమ్.